గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. మొత్తం అమ్మాయిలే, ఇది ఎక్కుదాం. ఎందుకైనా మంచిది ఫోన్ ఇరా. అవుట్ గోయింగ్ చేద్దానట్రా మా నాన్న. హలో, ఇప్పుడు మేము స్టేషన్కి వచ్చామండి. ఏ బోగి ఎక్కితే బాగుంటుందో మిమ్మల్ని మాట్లాడుదామని. ఈరోజు బుధవారం పంచమి, అంటే మకరం నుంచి గురుడు సింహానికి జంప్ అవుతున్నాడు. ఏదైనా ఆడ్ నెంబర్ బోగిలో కూర్చోండి. ఆడ నంబరా? నంబర్లో ఆడ బాగా ఉంటాయి గురూజీ. ఆడ నెంబర్ కాదయ్యా, ఆడ్ నెంబర్, బేసి సంఖ్య. అర్థమైంది కాపర్ కానీ గురూజీ. ఇక్కడ 4లోనే 7లోనే ఛాన్స్ ఉంది. 7 ఎలాగో సెడ్ నంబర్ కదా, ఇక 4 ఎక్కేస్తాం. 7 అంటే బేసి సంఖ్యే కదా వెంకీ. తెలుసు, సేఫ్టీకి అడిగాను. ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిదంటారు? నీ రాశి రీత్యా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్. ఒరాయ్ గురూజీ దెక్కొద్దన్నారు, పదండి. ఇందాక నిలబొమ్మని ఇంకే నిలబడమేంద్రా? అది కాదు సార్, ఆడికి ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. ఆడి ఫేస్ నాకు నచ్చింది, నీ ఫేస్ నాకు నచ్చింది. నాగరాజు. సార్ ప్లీజ్. నమస్కారం నాగరాజు గారు. నమస్తే. నేను నీకు తెలుసా? తెలుసా? భలే వార్ సార్. నిప్పు నాగరాజ్ అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగలు దాడిపోతుంది చెట్ట పేరుంది. మంచి పేరు. ఇదే ఆయన. టీసీలో కూడా ఫ్యాన్స్ ఉంటారా? స్టడీ అండి. ఫోటోలు అడిగినా తెలుసు. నాకు పంపుని. ఏడా పోతురు? హైదరాబాద్. అచ్చ మా ఊరు పోతురు. పెడతలేడా? అది అడగదామని వచ్చాం. మీరు ఎక్కడ కూర్చోమని అక్కడ కూర్చుంటాం. S4 లో కూర్చో. S7 లో ఇప్పించండి. అంటే జేసీ గారు అక్కడ కూర్చోమని చెప్పారు. టీసీని నేను చెప్పినట్టు గొట్టంగాడు కాదండి. మరి గోదావరి ఎక్స్ప్రెస్ లో మీరు ఎంత పవర్ఫుల్, గోదావరి జిల్లా ఆయన ఫేమస్. వైజాగ్ లో సెటిల్ అయ్యారు, గొప్ప సిద్ధాంతి. ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిపోద్ది. మిమ్మల్ని కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్తాను. సరే సరే, S7 లో కూర్చో, నేను ట్రై చేస్తాను. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. ఓవరాల్ వాటి విషయాలు కూర్చో మరి. గురుగారు, ఈ భోగిలో ఈశాన్యం ఎటువైపు? లెటర్లో బాబు. మళ్ళీ ఏమిటి వెంకీ? ఏం లేదు గురుజీ, తమరేమో ఈశాన్యంలో కూర్చోమని చెప్పారు. అక్కడేమో లెటర్ ఉంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి. మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి. గ్రహాలు కాంప్రమైజ్ అవుతాయి. రే, ఆ మందు బట్టలసే జాగ్రత్త. మన కాబోయే పోలీసులు ఎవరికి తెలియకూడదు. అసలే డిపార్ట్మెంట్ బోర్ అంతంత మాత్రంగా ఉంది. ఈ అమ్మాయినా? చిచి, ఇది కాదు. అమ్మాయి పక్క నేను. Momo, do you all have reservation tickets? ఏదో అడుగుతుంది చూడరా. ఆ నిప్పు నాగరాజ్ టెల్లింగ్. Who is he? టికెట్ కరెక్ట్, నిప్పు నాగరాజ్. Idiots. చౌదరి గారు చెప్పినమ్మా ఈ అమ్మాయినేమో. చిచి, చౌదరి గారు అందాలు రాసని చెప్పారు. ఏదో బోర్ బిల్ వాటం ఇదని. ఇది కాదు, వచ్చేది. ఎక్స్క్యూజ్ మీ, ఎవడది? మీ నెంబర్లు ఎంత? నువ్వు టీసీవా? ప్యాసింజర్ ని. మేము ప్యాసెంజర్లమే. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. వాట్స్ యువర్ సీట్ నెంబర్? మా సీట్ నెంబర్ తో నీకేంటే పని? అరే సీట్ నాదండి. రా కూర్చో. రా. కూర్చోరా. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, సిఇఓ సోనిక్ సొల్యూషన్స్. ఐఎమ్ వెంకీ, సీతంపేట ఫ్రమ్ వైజాగ్. సార్ నేను క్యాజువల్ గా అడుగుతున్నాను, మీ బెర్త్ నెంబర్లు ఎంత అండి? డిసైడ్ చేసుకోలేదు ఇంకా. మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి? టీసీ గారు మేము డిసైడ్ చేసుకున్నాక ఇస్తానన్నాడు. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. సరే? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వేంటి ఇది నా పరిస్థితి కూర్చున్నావు? లే లే, అడుగు కనిపిస్తావా? వచ్చి కూర్చుంటా. పక్కన ఎందుకే అరుస్తావు? మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి, అందువల్ల లేట్ అయింది. సార్ మీకు రిజర్వేషన్ ఉంది, మీరు ఎప్పుడైనా రావచ్చు. రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు. బాగా చెప్పారు. ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా? అదేంటి సార్ అలా మాట్లాడతారు? 20 days బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్. నేను చాలా ప్లాన్డ్ గా ఉంటానండి. అక్కడ పడితే అక్కడ కూర్చోను. బై ది వే, నా గురించి పరిచయం లేదు కదా. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. ఐఎమ్ బొక్క సుబ్బారావు, షాతిక బొక్క. అరే వెంకీ, అక్కడ భలే ఆంటీ ఉందిరా, మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదనరా. ఏ నసగాలతో మనకేంటి అనవసరంగా. నేను రాను, మీరు ఎలాంటి రా. తన ఎనీ టైం వచ్చేవచ్చు. అబ్బా మొదలు పెడదామరా. ఆంటీ సన్నగా అరలవే నవగా మదిరపి కొరడరే మతాల బట్ట. అదిగో బిల్డింగ్ బిల్డింగ్. అరే ఇంకో బిల్డింగ్. డాడీ నాకు కోక్ కొని పెట్టలేదు. కూల్ డ్రింక్ లో విష పదార్థాలు ఉన్నాయంటే విరిచావే. అది నేనేం మమ్మీ కోక్. మమ్మీ నాకు ఆ కోక్ కావాలి. వద్దు బాబు, మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్, దీంట్లో విషయం ఉంది. మరి మీరెందుకు తాగుతున్నారు? పసిపిల్లాడు అడుగుతుంటే ఎదబంకలు చెప్తారా? ఇవ్వండి.
ఉన్నాడు అడిగేట రే పిల్లోడి నోటి దగ్గర కూల్ డ్రింక్ లాగేస్తారా మీరు మనుషులా రాక్షసులా తాగితే వాడు రాక్షసుడు అవుతాడండి ఆ, తినడానికి ఏమైనా ఉందా ఆ, ఇదిగోండి సార్ కారంగా మాంసం అయ్యో బాబాయ్ నడిచేపట్నం వచ్చేసింది. వస్తుందా రాదా? జెసిగా చెప్పారంటే ఖచ్చితంగా రావాలే. ఏంటి ఇంకా రాలేదు మరి? అది లేయండి. మీరు నేనా? నేను ఎవరు మీ తర్వాత తెలుస్తుంది. అయ్యో కంగారు పడకండి, ప్రస్తుతం మీ తోటి ప్రయాణకండి. అలాగే తెలియండి. ఏం చెప్తాను? రండి రండి, బైక్ రండి. ఎక్స్క్యూజ్ మీ నా బ్యాగ్ మీ బెత్ నెంబర్ ఎంతండి? 52 రండి 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 రండి. బొక్క గారు కాల్ తీయండి. అరే మీ నంబర్ ఏమన్నారు? 52 రండి. ఏమ్మా ఇంగ్లీష్ లో మాట్లాడడం కాదు, నీ సీట్లో కూర్చో. ఎలా? రండి మీరు రండి 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 కూర్చోండి కూర్చోండి కూర్చోండి. యా. చూశారా ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు. ఏడు సైడు ఈడు ఎదవని ఆవిడ తెలియదేంటి? మారే సార్ గోదావరి ఈరోజే బయలుదేరుతున్నాం. S7 బర్త్ నెంబర్స్ 52, 53. అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది నాన్నగారు ఇంకా రాలేదు ఏంటి అంకుల్ ఇంకా రాలేదా? కంగారు పడకండి, ఇలాంటప్పుడు షార్ప్గా ఆలోచించండి. ఒక్క నిమిషం. నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా? ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు నేను అడిగింది అది కాదమ్మా, ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని. 52 శ్రావణి, 53 ప్రసాదరావు అంటే మామగారు అనమాట. రండి సార్ రండి రండి, ఇలా పెట్టి లేండి. రండి రండి రండి, చేయలేండి చేయలేండి. రండి రండి లోపలికి రండి. రండి సార్ రండి, కాలు తీయండి తీయండి. ప్యాసింజరా పోట్రా. రండి జరగమ్మా జరగా, కూర్చోండి. ఏం పర్వాలేదు, అంతా మన మంచికి. థ్యాంక్ యూ మీ గురించి శ్రావణి గారు చాలా కంగారు పడ్డారండి. నీకు మా అమ్మాయి తెలుసా? లేదు కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు. అరే నా పేరు కూడా తెలుసు. కంగారు పడకండి, చాట్ లో చూశాను. ఎవరు ఎవరు ఇక్కడ చైన్ లాగింది? ఇదిగో ఇతనే. దిస్ గాయ్ ఏయ్, గాయకి అని అంటే గోప్ పగిలిపోతుంది నీకు. నువ్వా చైన్ లాగింది? నిన్ను నమ్మి షిట్. నాగరాజు గారు నేనేదో మీ పెళ్ళ మెళ్ళ గురిసిలాగినట్టు ఫీల్ అవుతారేంటండి? ఆ పెద్దని బయట ఉండిపోయాడు కాబట్టి చేయి లాగాల్సి వచ్చింది సార్. సార్ మా నాన్న కోసమే చైన్ లాగారు ఎవరి కోసం చైన్ లాగినా ఫైన్ కట్టాల్సింది, లేకుంటే నేను కట్టాల్సి వస్తుంది. అది కాదు సార్ శ్రావణి గారు ఏదో షార్ప్ గా ఆలోచించి నేను లాగేశాను. నేను కడతాను కదా, నేను కడతాను. నేను కడతాను. ఏ, ఏ పర్లేదు సార్. ఏ పర్లేదు, నేను కడతాను సార్. మీరెందుకంటే కంగారు పడతారు? కడతా అన్నాడుగా కట్టమండి. ఒక్క గారు ప్లీజ్. అది కాదండి పాప నువ్వు ఊరుకోమ్మా. పాపం పాపం అంటావంటే ఇప్పుడు చైన్ లాగాడు, రాత్రి మెళ్ళ గొలుసులు అవుతాడు. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? ఎవరు రెస్పాన్సిబిలిటీ? నా వల్ల ఎవరు నష్టపోకూడదు నాగరాజు గారు, తీసుకోండి. డ్యూటీ కోసం తప్పదు మై డియర్ ఫ్యాన్, తప్పదు. అలా అలర్ చేయకూడదు. ఇది దాగకూడదమ్మా, డాడీ కొని ఇచ్చారు కదా దాగు. ట్రైన్ లో పక్కన వాళ్ళు ఇచ్చి దాగకూడదమ్మా. చూడండి సార్, మా కూడా తాగేస్తా అంటాడు. అరే పోరాడు అడుగుతారు కదా, పోయిరా భయ్. అదిగా సార్, ఇదే కావాలన్నాడు. వాళ్ళ నాన్న ఇచ్చింది తాగొచ్చుగా. మరికి ఇదే తాగు. నాకు కూల్ డ్రింకే కావాలి ఓ పని చేయి, ఈ బాటి లీడ పెట్టు. ఈ బాటి అది చిన్నపిల్లలు తాగకూడదు. ఇది చిన్న పొరలు తాగుతా. ఏం రో ఇది? ఆగురా. అరే అది చూడండి. పలాతిలే
ఇంత స్ట్రాంగ్ కూడా కలిపి వీడే గెలిపాడు సార్ ఇద్దరే మధ్య మధ్యలో వచ్చి తాగుతా మొత్తం తాకు అలాగే వాడు- ఏయ్ మొత్తం అయిపోగొట్టిరనుకో కిందికి నేడుతా అలాగే సార్ వాడు సంగతి ప్లీజ్. అరే నువ్వు గద్దాగు నమస్తే ఆవిడ నాకు కాస్త తలెప్పిగా ఉంది పడుకుంటా Okay. అబ్బాయికి ఎక్కండి That's my bed. పెట్టలేదు గెట్టలేదు ఉండమమ్మా పెద్దని పడుకుంటున్నాడు కదా మీ బ్యాగ్ ఎక్కండి థ్యాంక్ యూ ఆ బ్యాగ్ ఇలాండి ఇట్స్ ఓకే బ్యాగ్ అని చెప్తాను నేను దాచి పెడతాను పర్లేదు ఉండి ఆ బ్యాగ్ తగ్గింది పెట్టుకుని పడుకోండి బాత్రూమ్ కి వెళ్ళి ఇంకా రాలేదు ఏమవుతాడు? రేయ్, అప్పుడు మొదలు పెట్టేశారా సర్లే మీ అందరికీ శుభవార్తరా అమ్మ వచ్చేసింది నా కాబోయే జీవిత భాగ్యస్వామిరా పైగా నన్ను చూసి అదే పనిగా నవ్వుతుంది అరే మన చూసి వైజాగ్ నవ్వింది నవ్వుకి నాన్న అర్థాలు చెప్తాడు ఈడు. ఓర్ మోయ్ చౌదరి గారు ఏం చెప్పారా మన టోబీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయనరా పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు పోలీసులేవా అంతా గ్రహ బలం రా మీరు తలో చేయి వేస్తే నేను ఇంటివాడిని అయిపోతాను రా సర్లేరా నేం చేయాలి చెప్పు. ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోకులు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే దాని వెనకాల ఉన్న ఎమోషన్ ని గుర్తించండి రా అలాగేరా నువ్వు ఇంటివాడు పోతా అంటే దానికంటే సంతోషం ఉందిరా మాకు థ్యాంక్స్ రా బుజ్జి ఫోన్ అయినా మరి ఇదే కోఆపరేషన్ అంటే హలో గురూజీ అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది అందరి రైస్ వచ్చేసింది అప్పుడే సంబరపడిపోక మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు గురూజీ ఆందోళన పడక ఉపాయం ఆలోచించు అందాల రాశి నీ వశమవుతుంది అలాగే గురూజీ ఏంటంటే మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడంట్రా అరే అక్కడ బెర్తాను ఖాళీగా ఉందా 49 ఖాళీగా ఉందిరా దాంట్లోనే కూర్చున్నాను నేను పది చెప్తా. దేనికి 49 రాహుల్ రాహు కాదు రాహుల్ మే 25 నెక్స్ట్ స్టేషన్ లో జాయిన్ అవుతున్నాడు. హే బాబాయ్ చూసారా పేర్లు కూడా కలిసిపోయినాయి ఇప్పుడు ఎలా రా నువ్వేం టెన్షన్ పడకరా మేము ఉన్నాగా రా మీరు చూసుకున్నా కదా స్టేషన్ అంతా ఖాళీగా ఉంది ఏం అరే సూరిబాబు అక్కడ ఎవడో ఉన్నాడు రా ఓ అక్కడ ఉన్నారా అరే వీడి రాహుల్ అనుకుంటాను రా ఏడు సైడ్ ఏదో ఈడేం చేస్తాడరా ఎర్ర రాహు ఇన్సర్ట్ వేసుకుని వస్తావా రారా ఏమండి ఇది గోదావరి ఎక్స్ప్రెస్ అనా కాదండి విశాఖ. ఓహో థ్యాంక్ యూ అండి అలాగే జాన్ గ్రీషం జాన్ గ్రీషం జాన్ గ్రీషం నవల్స్ అంటే మీకు బాగా ఇష్టం అండి అవునండి మీకు ప్రాణం అండి ఆ నవెల్స్ లో మీకు బాగా ఇష్టమైంది ఒక నిమిషం అండి ఎక్కడికి రా నేనే నీ బతుక్కి తెలుగు సరిగా రాదు ఇంగ్లీష్ నవల్స్ అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో లేకపోతే నేను నా చౌదరి గారు కూడా క్షమించరు ఈ చదువు నీకు పెళ్ళి అవుదాం ఎలా వచ్చేసా కంగారు పడగండి ఎవరు నువ్వు అది నీకు అనవసరం నేను ఆడుతాను వాడుతాను లేటెస్ట్ స్టార్ట్ తెలుసా మనసా సా సారీగా మెన్ పదని సే కమాన్ మదియో సే రేయ్ ఎవడ్రా నువ్వు దారి తప్పని ఏను పిల్ల ఉన్నావు ఓయ్ ఏంట్రా ఏడుగా గిడుగంట నా సంగతి నీకు తెలీదు నరికేస్తా ఏ ఊరు మీది రేయ్ ఏయ్ రేయా రేయా ఏడుగంటవా ఏడుగంటవా సారీ సార్ చీ 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 చీ. చిన్న పిల్లాడు పెద్దవాళ్ళంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు. మీరెందుకు నవ్వుతున్నారు? అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం. మీకు అసహాయం నాకు పరమ ఎలర్జీ చూసారా ఈ కోయిన్ సైడ్ మన ఇద్దరు మనస్తత్వాలు ఎలా కలిసిపోతున్నాయో ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను కానీ పళ్ళేతో ఒక మాట అన్ను అది నా స్వభావం గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు వాడి బిల్డప్ను ఉమ్మేసినా పట్టించుకోట ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి గజాల గారు ఆకలేస్తుంది కిందకెళ్ళి తిట్టడానికి ఏమైనా తెచ్చుకుందామంటారా మనం ఎందుకంటే వెళ్తాం నేను మేనేజ్ చేస్తాను కదా ఓకే రేయా ఏంట్రా అంత కోపడుతున్నావు ఏంటి? ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం మొహాన్ని ఉమ్మేసిన సరే తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు అంటే ఇదంతా అబద్ధం అనమాట అమ్మాయి ముందు బిళ్ళప్ప అబ్బే కాదండి నిజమే బయటకు వెళ్ళాను బట్రాబో ఏ పట్టుకురమ్మంటారు ఏదో తీసుకురా బాగుంటే తింటా లేదా మొహన్ కొడతాం మరి డబ్బులు డబ్బులు ఏమిటి చిన్న పెద్ద లేకుండా డబ్బులు అడుగుతున్నావు ఏమిటి వెళ్ళి పట్టరావయ్యా వెళ్ళవా? లే
వెళ్ళేదో బెటర్ వెళ్ళు. భద్రా బుజ్జి ఒరే బుజ్జి చిప్స్ తీసుకోరా ఎలా ఇస్తావా రూపాయలు కోట్ సార్ 2 రూపాయలు చేసేవా సరే తీసుకోండి రే ఏంట్రా గజాల రెచ్చిపోతున్నాడు ఏంటి ఆ ఏదో ఏదంటే మనకి ఎందుకురా ఆ అమ్మాయికి నేను తెగ నచ్చాను అరే బుజ్జి డబ్బులు ఇచ్చేసి వచ్చారా అయ్యో థ్యాంక్ యూ సార్ ఇదిగోండి సార్ ఏంట్రా ఇయ్యి? దోరబడి జాంకాయలు బంగాళదుంప చిప్స్ అండి అంటే జామకాయలు చిప్స్ తినే వాళ్ళ కనపడుతున్నా నీకు ఏ జీడి పంపు కనపడలేదా నీకు లేవు సార్ అక్కడ తిను, తిను, తిను. ఏంటి అటు చూస్తావు? అటు చూస్తావు ఏంటి? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్. సాఫ్ట్ గా ఉంటే ఏదైనా పడిపోతుంది సార్ నార్మల్ కంప్యూటర్ గురించి ఏం తెలుసా నీకు టికెట్ లేకుండా రైలు ఎక్కడ అనుకున్నావా నీ ఏదో తెలితే లేడీస్ దగ్గర చూపించు మా దగ్గర కాదు గజాల గారు కంట్రోల్ ఎవరు సార్? అది కాదు బొక్కాజీ. అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాడతో మనకేంటి సార్? శ్రావణి గారు మీరు చికెన్ తింటారండి? నో థ్యాంక్స్, నేను చికెన్ తిన్నా. వదిన వేస్తే వెంకి పొన్ను నువ్వు తినరా తర్వాత మొత్తం తినేసా ఉంటాం. కొత్తగా అడుగుతారేంట్రా నేను ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నానా ఎద్దావా అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి అబ్బబ్బబ్బే, నా వల్ల కాదు బాబు పచ్చి తింటే బాగుంటది కదా. మీరు నాన్ వెజ్ తినరా? నా వల్ల కాదండి నాకెందుకో కోళ్ళని చూస్తే నా చెల్లెళ్ళలాగా మేకలను చూస్తే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటాయి ఆ మాటకొస్తే వెస్టిరియన్ తినాలని నాకు మనసు ఒప్పదండి తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే అయితే అబ్బబ్బే. వద్దా? వద్దని చెప్పాను కదా హ్యావ్ ఇట్ ప్లీజ్. చిచి అవునీ నాన్ వెజ్ తినరా తింటానండి. మరి ఇందాక తిన్నాను కదండి చికెన్ తింటే ర్యాషెస్ వస్తాయి, బట్ ఐ లవ్ సీ ఫుడ్. ఇప్పుడేం తింటావా? నో అలా ఫోర్స్ చేయొద్దు. స్ట్రిక్ట్ వెజిటేరియన్. ఓహో వెరీ టేస్టీ. అంత బాగుంది ఏంటండి కంప్లీట్ కావాలంటే చెప్పండి తినేస్తాను నో ఒకరి కోసం ఎప్పుడు హ్యాబిట్ చేంజ్ చేసుకోకూడదు. లెగ్ పీస్ అన్ని తినేస్తున్నాను నాకు ఎంత ఇష్టం ఒక్క ఉంచండిరా చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు మీరు పరిచయం అయ్యారు ఎందుకంటే అకేషన్ ఏంటండి మొదలెట్టేయమంటారా? నో అస్సలు వద్దు. అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం. మీరు ఇలాగే ఉంటే 10 మందికి ఆదర్శప్రాయం అవుతారు. ఐ రియల్లీ అడ్మైర్ యూ. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా వినవే ఇలా వెనకే డిగ్రీ అన్నే చదివావు అరే రేపు మా అబ్బాయి అమ్మని పెళ్లి చేసుకోబోతున్నావు కలిసి కాపురం చేసిన వాళ్ళు నాన్ వెజ్ తిన్నంటావా ఇక నీ బతుకంతా బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు తొక్క తోట కూడా తిని బతకాల్సిందే నీ బతుకు చెడా టీ టీ ఆ టీ సార్ టీ కావాలా సార్? ఒకటి ఇవ్వాయి. టీ తాగుతావేంట్రా? టీలు కాఫీలు అలవాట్లేదు నేను ఎంట్రీ తాగుతావు. టీ తాగినట్టు అదవా. ఏది ఇలాగే ఒక్కొక్క టీ తాగుతారా? థ్యాంక్స్ అండి. ఇది టీయా ఎరా కాఫీ ఇచ్చావా? టీయే సార్. ఏంటి ఇది టీయా ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తాగుతూ తెలుస్తుంది ఎలా అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్ బ్రహ్మాండంగా ఉంటుందండి పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది నా డే స్టార్ట్ అవుతుంది తెలుసా యా